ఈరోజు దేవుడు ఇస్తున్న వాగ్దానము కీర్తన 32:8. నీపై నా కనుదృష్టిని ఉంచి నడవలసిన ప్రతి మార్గమును నీకు బోధించేదను, నీకు ఆలోచన చెప్పేదనని ప్రభు చెప్తున్నాడు. చూడండి, నీపై దృష్టి ఉంచి నీకు ఆలోచన చెప్పేదను, నువ్వు నడవలసిన మార్గాన్ని నీకు బోధించేదను. చూడండి, మన కొరకు దేవుడు ఆలోచన చెప్పడానికి ఉన్నాడు. ఒక మాటని మనం ఇక్కడ చక్కగా తెలుసుకోవాలి. ఎప్పుడైతే మనం దేవుని బిడ్డలుగా మారుతున్నామో, ఎప్పుడైతే ఆయనలోనికి రక్షణ బాప్తిసం పొందుకుంటున్నామో, మనం ఆయన బిడ్డలుగా ఆయన సొత్తుగా మారుతున్నాం. ఆయన బిడ్డలుగా ఆయన సొత్తుగా మారి ఆయన మాటలను మనం వినే ఆ క్షణము, ప్రియా బిడ్డ మీరు గమనించండి, ఆయన మాటలు కానీ మనం వినగలిగితే మనపై ఆయన ప్రత్యేకమైన దృష్టి నిలుపుతాడు, మనల్ని చూస్తూ ఉన్నాడు. ప్రియా బిడ్డ మీరు గమనించండి, దేవాది దేవుడు సృష్టికర్త అయిన యెహోవా ఆయన చెప్తా ఉన్నాడు, పురుగు వంటి యాకోబు అని చెప్తున్నాడు. చూడండి, జీవులలో ప్రాణులు అతి శ్రేష్ఠుడమైన వాడా అని చెప్తా ఉన్నాడు. జీవులన్నిటికంటే ప్రాణులన్నిటికంటే మనం అతి శ్రేష్టమైన వారమంట. అందుకే మనం ప్రభు యొక్క చేతుల ద్వారా సృష్టించబడ్డాం. చూడండి, ఒక ప్రత్యేకమైన వారము, శ్రేష్టమైన వారము, ప్రత్యేకించబడ్డ వారము. కాబట్టి దేవుడు మనపై దృష్టి నిలిపి నీకు ఆలోచన చెప్తూ నువ్వు నడవలసిన మార్గాన్ని బోధిస్తూ ఉన్నాడు. ప్రియా దేవుని బిడ్డ, ఈరోజు నువ్వు ఎక్కడికి వెళ్తున్నావో, ఏం చేస్తున్నావో, ఏ అధికారుల ముందుకు వెళ్తున్నావో, ఏ పని కావాలని వెళ్తున్నావో, ఏ విధమైన సహాయం కొరకు బయలుదేరుతున్నావో, వీటన్నిటిలో కూడా రాజులకు రాజు, ప్రభులకు ప్రభు నీకు సహాయం చేస్తూ నీకు గొప్ప కార్యములు చేయబోతా ఉన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక.